కూటమి ప్రభుత్వం కేటాయించినటువంటి బార్ల కేటాయింపులో కూడా అవకతవకలు కూడా కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినాక ఏలూరు జిల్లాకు సంబంధించి కేటాయించినటువంటి బార్ల విషయంలో సెట్టు బలిజ కులానికి సంబంధించి ఏలూరులో ప్రధానంగా వచ్చినటువంటి బార్ విషయంలో అవకతవకలు కూడా జరిగాయంటూ కూడా ఏలూరు జిల్లా కూడా కలెక్టర్కి సంబంధించినటువంటి కార్యాలయం గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేతికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్టు బలికి సంబంధించిన కుల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎప్పుడు బయటికి రారు, ఇలాంటి ఏదైనా నిరసనలు తెలుపుతా కానీ అలాంటి కులంలో ఈ రోజు ప్రత్యేక మీరు బయటకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది, ఏమేమి చూస్తారు అసలు? సార్, అసలు ప్రభుత్వం ఎంత దయతో మాకు కేటాయించినటువంటి న్యాయాన్ని కూడా మాకు అందకుండా చేయాలని ఈ ఉన్నత కులానికి చెందినటువంటి బడా అధికారులు, బడా భూస్వాములందరూ కూడా మమ్మల్ని ఇంకా అన్యాయం చేయాలని, మా పొట్ల కొట్టాలని ఈ రోజు వరకు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తే మాత్రం మేము ఉన్నత స్థితికి రాగలం చెప్పండి. ఈ పరిస్థితి కల్పించడానికి కారణం ధనమదంతో కానీ కుల అధికారంతో కానీ ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. మాకు దీన్ని ఖండించాల్సింది మా అధినాయకత్వం ఖండిస్తున్నారు. కాకపోతే దీంట్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కల్పించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ కల్పించుకోకపోతే మాకు న్యాయం జరగదు కాబట్టి ప్రస్తుతం మీకు తోటి ఈ విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాని పక్షంలో మేము వెళ్ళి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వారిచ్చిన న్యాయాన్ని, వారి పెట్టినటువంటి భిక్షని మాకు అందకుండా చేయడానికి ఇతర ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని మేము ఎంతవరకు సహించాలి? దీన్ని మేము సహించలేం కాబట్టి వీధి పోరాటానికైతే సిద్ధంగా ఉన్నాం. మీకు తోటి ఒక మాటగా చెప్పి మేము వీధి పోరాటాలకు వెళ్ళాలనుకుంటున్నాం. అంచేత ఈ కార్యక్రమాన్ని మీకు ముందుగా తెలియజేస్తున్నామని. ఏ వ్యక్తికి వచ్చింది? ఆ వ్యక్తి మీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి కాదు, అసలు పేరేంటి అసలు? బైరెడ్డి విజయ్ కుమార్ అండి. అతను మా సంబంధం, మాకు కులానికి ఏ విధంగానూ సంబంధం లేడు. నేను 40 సంవత్సరాలు టీచర్గా పనిచేశా. ఎక్కడా ఆ పేరు రాలే అసలు. మా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మా సెట్టు బలిజ కులస్తులు. మా చెట్టు బలిజ కులస్తులు పెద్దాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇవాళ కూడా బైరెడ్డి పేరు అనే పేరు లేదు మన వాళ్ళు అని వాళ్ళందరూ డంకా బద్దాయించి చెబుతున్నారు. అటువంటి ఈ పరిస్థితుల్లో ఈ బైరెడ్డి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకురాగలిగారు? దీన్ని అన్నీ కూడా మరి మేము స్వతంత్రంగా పర్యవేక్షణ చేయడానికేమో అవకాశం లేదు. మేము పర్యవేక్షణ చేయడం చెల్లదంటారు. అంతేకాదు అధికారులే దాన్ని పరిశోధించి మాకు న్యాయం చేయాలని, లేదా మేము లోకేష్ గారి దగ్గరికి, మన చంద్రబాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వీధి పోరాటాలకి సిద్ధం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే మీకు ఈ కులాలకు సంబంధించి ఇప్పటికే 2 కేటాయించారు, అయినా కానీ క్షేత్రస్థాయిలో లాటరీలు తీసేసిన తర్వాత కూడా ఇట్లాంటి అవకతవకలు ఉంది. మేము ఆల్రెడీ బిల్లులు కట్టిస్తున్నాము, ఆల్రెడీ ఏ కులానికి చెందిన వాళ్ళకి ఆ కులానికి ఇష్టమని చెబుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో అది అమలు జరగట్లేదు, ఏమని చూస్తారా? అమలు జరగకపోవడానికి కారణం కొందరు అధికారులు ఏదో సర్టిఫికేట్ ఇచ్చేయటం. సార్ ఈ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారంటే అదేదో సర్టిఫికేట్ తీసుకొచ్చారు, దాన్ని ఆధారం చేసుకుని సర్టిఫికేట్ ఇచ్చేసాం అంటున్నారు. పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ మేనమానం ఎవరు, వాళ్ళు పూర్తి ఎంక్వైరీ అనేది ఉండట్లేదు. ఇవాళ రోజున వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు ఎంక్వైరీ చేసాం. అదే ఎంక్వైరీ అధికారులు ఎంక్వైరీ చేస్తే ఇంకెంత చక్కగా ఉంటుందండి. ఇవాళ రోజున అధికారులు ఈ విషయంలో సరిగా ఎంక్వైరీ చేయకపోతే చెట్టు బలిజ జాతి మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. అందరం స్పందిస్తాం. ఇవాళ రోజున ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితే లేదండి. మేము 20 లక్షల రూపాయలు, మనిషికి 50,000 లక్ష రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకునే ముందు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకున్నామండి. ఇలా మన ఏలూరుకి బార్ వచ్చింది, మన సంఘీయులందరూ కూడా దీంట్లో మనకి ప్రభుత్వం కల్పించిన హక్కుని మీరందరికీ కల్పిస్తున్నాం. సంఘం తరపున మీరందరూ వచ్చి ఈ సంఘానికి సంబంధించి మా దగ్గర డబ్బులు కట్టి డీడీలు తీద్దాం, డీడీలు తీసి మన హక్కును మనమే పొందుదాం. ఇన్నాళ్ళకి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని, ఈ సదుద్దేశం కల్పించిన అవకాశాన్ని కూడా బడా నాయకులు, సిండికేట్ వ్యాపారులు దీన్ని తన్నుకుపోయారండి వాళ్ళ రోజున. అది 20 లక్షలు నష్టమేనండి. 4 డీడీలు తీసామండి దీనికి. మేము 20 లక్షల రూపాయలు చేతులారా పోగొట్టుకున్నామండి వాళ్ళ రోజున. మాకు రావాల్సింది పోగొట్టుకున్నాం ఇవాళ రోజున. అధికారులు మాకేముందండి, అదేదో 10th క్లాస్ సర్టిఫికేట్ చూసాడు మేము ఇచ్చేసామండి అంటున్నారు. ఎలా ఇచ్చేస్తారండి? మా సంఘం ఒక కులం ఉంటుంది, ఆ కులానికి ఇంటి పేర్లు అనేవి ఉంటాయి, గోత్రనామాలు ఉంటాయి. మరి అవన్నీ మీరు విఆర్ఓలు విఆర్ఏలు ఉంటారు, ఎంక్వైరీ చేయండి, మాకేం సంబంధం లేదండి, మాకు ఏదన్నా ఆధారం చూపిస్తే మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాం అంటున్నారు.
లాటరీ మీకు చెప్పారు అసలు తీసుకుని క్లారిటీ ఏమండి లాటరీల విషయం లాటరీ రోజు అసలు మీరు వెళ్ళారు అసలు లాటరీ రోజు నేను వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఎవరు వచ్చారంటే వాళ్ళు ఆన్లైన్లో వేసుకున్నారండి. నేను సర్టిఫికేట్ సమర్పిస్తే మాత్రం మీది గౌడ సెట్టిబల్జీ అని వచ్చింది, మీ సబ్గైడ్ సర్టిఫికేట్ కావాలి, మీ లేకపోతే మీ సర్టిఫికేట్ చెల్లదంటే అడవుడిగా పరిగెట్టి ఏమండి ఇలా అంటున్నారు, మీరు అర్జెంటుగా మాకు సబ్గైడ్ సర్టిఫికేట్ కావాలంటే పాపం మీది సెట్టిబల్జీ అని అప్పుడు మాకు సబ్గైడ్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప మా డీడీ తీసుకోలేదు. వాళ్ళేమో ఆన్లైన్లో తీసుకున్నారు. వాళ్ళు ఆన్లైన్లో వేసారు తీసుకున్నారండి. అది అండి ఇక్కడ జరిగే మోసం అది. సార్ చెప్పండి, మీరు అసలు ప్రధానంగా 1 లక్షలు కట్టున్నారు, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అవకతవకలు బాగా జరిగినాయండి. అవకతవకలు జరిగినట్టు ఏంటి, అవకతవకలు బాగా జరిగినాయి కాబట్టే కదండి మేము ఈరోజు గ్రీవెన్స్ సెల్కి వచ్చి కలెక్టర్ గారికి జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జేసీ గారు కూడా స్పందించి ఏమైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కేకేసి దీని మీద ఎంక్వైరీ చేయమన్నారు.